మళ్ళీ గ్రూప్ 2 వాయిదా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ కల్పన జరుగుతుందని, అలాగే తెలంగాణ ఉద్యమమే కేవలం నిధులు నియామకాలు కోసం అని చెప్పేసి, నిధులు నియామకాల కోసం అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. మరి అందులో నియామకాలు అనేవి జరగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఎంతోమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి మేము అండగా ఉంటాము, మేము అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి వెంటనే నిరుద్యోగులకి ఉద్యోగాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ సందర్భంగా ఎన్నో ముచ్చట్లు చెప్పారు. మరి ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఆ ప్రవళిక ఆత్మహత్య కరెక్ట్గా ఎలక్షన్స్కు నోటిఫికేషన్కు ముందు జరగడం వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజే అది జరిగినందువల్ల దాన్ని కూడా హైప్ చేసుకుని రాహుల్ గాంధీ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తా అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితికి ఆనాడు తెలంగాణలో నిరుద్యోగుల్ని వాడుకునే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అంటే మొత్తానికైతే టీఎస్పీఎస్సీ పరీక్షను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాయిదా వేసి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, జనవరిలో పెడతామని చెప్పేసి చెప్పారు. మరి జనవరిలో పెడతామని తేదీ ప్రకటించినాక ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాం, ప్రక్షాళన చేయకుండా నిర్వహించేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి మళ్ళీ వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పకుండా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిందే. ప్రక్షాళన చేయడమే కాదు, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే పేపర్ లీకేజ్కి పాల్పడ్డారో ఆ పేపర్ లీకేజ్ విషయంలో ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ తప్పకుండా జైలు పంపించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు నష్టపరిహారం కూడా ఆ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే గ్రూప్ 2 మొదటిసారి వాయిదా వేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ వీళ్ళందరూ ప్రిపేర్ కావడానికి నేను ఉచిత మెటీరియల్ ఇస్తాను, అవసరమైతే ఈ 3 నెలల పాటు 4 నెలల పాటు జరిగేటువంటి వీళ్ళు కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ ఫీజులు కూడా మేము ఉచితంగా కోచింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడింది. మరి కేటీఆర్ మాట్లాడినప్పుడు ఇప్పుడు గ్రూప్ 2 మళ్ళీ వాయిదా పడ్డది. మరి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఆ ఎగ్జామ్స్ నిర్వహించడానికి టైం పడుతుంది అనేటువంటి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా మెటీరియల్ కల్పించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించేంత వరకు ఉచిత కోచింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అవసరమైతే వాళ్ళు హైదరాబాద్లో ఉండటానికి ఒక్కొక్కరికి 5 నుండి 8,000 రూపాయల వరకు రెంటు దిల్సునార్లో అయినా లేదంటే అమీర్పేటలో అయినా ఎక్కడైనా కూడా కూకట్పల్లిలో అయినా ఏ ఏరియాలో చూసుకున్నా 5,000 కన్నా తక్కువ లేదు. కాబట్టి తప్పకుండా గ్రూప్ 2 అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వీలైతే వాళ్ళకు రూమ్లలో ఉండి చదువుకోవడం కోసం ప్రిపేర్ కావడం కోసం వాళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద ఆ ఖర్చుల మందం, ఆ రూమ్ రెంటు, కోచింగ్ వీటన్నిటి మందం వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు నిరుద్యోగ భృతి ఇయ్యరు, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మళ్ళీ మీరు ఆ ఎగ్జామ్ జరగకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చేదంటే ఇప్పుడు 27 దాటింది, 20 రోజులైనా కూడా దాని మీద ఇప్పటికీ ఒక సరైన నిర్ణయం తీసుకున్నది లేదు. మరి టీఎస్పీఎస్సీలో ఆనాడు ఎవరు నిర్లక్ష్యం వహించారు, ఎవరి వల్ల పేపర్ లీకేజ్ అయింది అనేది ఈ 20 రోజుల్లో కనీసం ఎంక్వైరీ చేయడం కానీ వాటన్నిటిని తీసుకుపోయి ఈ సబ్మిట్ చేయడం కానీ, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో అధికారాన్ని చేపట్టగానే 9 రోజులలోనే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీద శ్వేతపత్రం విడుదల చేసింది కదా. మరి ఆ శ్వేతపత్రం విడుదల చేయడానికి మీకు వారం రోజుల సమయం సరిపోయింది. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో, అన్యాయం చేసినటువంటి విషయంలో, అక్రమాలు జరిగినటువంటి విషయంలో ఎందుకు మీకు 20 రోజులు సమయం పట్టింది? ఈ విషయంలో కదా మీరు ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాల్సింది. ఈ విషయంలో కదా ముందుగా ఎంక్వైరీ చేసి ఎవరో తప్పు చేసారో వాళ్ళందరినీ జైల్లో వేయాల్సింది. మరి ఈ విషయం పట్టించుకోకుండా శ్వేతపత్రం పేరుతోనే అసెంబ్లీలో ఒక డ్రామా వేసి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా మీరు అధికార పక్షము ప్రతిపక్షము అని చెప్పేసి మిమ్మల్ని మీరు తిట్టుకునేటువంటి ప్రయత్నం చేయడము, ప్రతిపక్షమే అధికార పక్షంలాగా కౌంటర్లు ఇవ్వడము, ఈ రెండు కొట్టుకుంటా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు అలా కూర్చొని సినిమా చూడడం, ఇది కాదు కదా అసెంబ్లీలో ప్రజలు కోరుకున్నది. మార్పు కోరుకున్నారు. మార్పు అనేది ముఖ్యంగా నిరుద్యోగులు కోరుకున్నారు. మరి నిరుద్యోగులు కోరుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు టీఎస్పీఎస్సీ అంటే ఏంటి తేదీని తర్వాత ప్రకటిస్తాము, కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే కొత్త బోర్డు పెట్టడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్చిలో ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి నిన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కేంద్రంలో కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అమిత్ షా కూడా రావడము, అమిత్ షా కూడా ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తూ ఉండడం, ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్న క్రమంలో మార్చిలో ఎలక్షన్ జరుగుతాయని అందరికీ తెలిసిపోతుంది. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధుకు సంబంధించిన విషయంలో కానీ, దళిత బంధుకు సంబంధించిన విషయంలో కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసినటువంటి నింద ఏంది అని అంటే, మీరు
ఎలక్షన్ కోడ్ వరకు ఎందుకు ఆగిర్రు, ఎలక్షన్ కోడ్ వరకు ఆగి ఈరోజు రైతు బంధుకు సంబంధించిన విషయంలో మేమే అడ్డుకున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ రాకముందు మీరు ఏం పని చేసిరు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మార్చిలో ఎలక్షన్ జరుగుతాయి అంటే ఫిబ్రవరిలో, లేదంటే మార్చి స్టార్టింగ్లోనో ఫిబ్రవరిలోనో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ గ్రూప్ 2 మీరు నోటిఫికేషన్ విడుదలకి అవకాశం లేదు. మరి జనవరి ఫిబ్రవరి లోపు అంటే ఈ 30-40 రోజులలో మీరు నోటిఫికేషన్ వేస్తారా, అంటే ఎగ్జామ్ నిర్వహిస్తారా, లేదంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా? ఈ విషయంలో మీరు చేస్తున్న రాజకీయ కుట్రలేందనే విషయం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ గ్రూప్ 2 అనేది మేము నిర్వహించడానికి ఇంకో టైం పడుతుంది అని చెప్తే ఆ నిరుద్యోగులు సైతం ఇప్పుడు అన్ని పనులు మానేసుకొని కనీసం ఉపాధి పనులకు కూడా పోకుండా తిండి లేకుండా వాళ్ళు ఉపవాసం ఉంటూ ఈరోజు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. మరి వాళ్ళకు సమయం చెబితే 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అంటే వాళ్ళు కూలి చేసుకొని బతుకైనా నేర్చుకుంటారు. ఎన్ని రోజుల పాటు వాళ్ళ హాస్టల్లో ఉండి వాళ్ళ అబ్బాయిల దగ్గర పైసా ఆడుకొని ఇక మేము కోచింగ్ తీసుకుంటున్నాను వేల రూపాయలు కోచింగ్ పేరుతోనే ఖర్చు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ప్రభుత్వం కనీసం కనికరం చూపించకుండా ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఎక్కువ మంది నష్టపోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ గ్రూప్ 2 పేరుతో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఏమైనా జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఆనాడు కేటీఆర్ బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి చెప్పిన కాబట్టి ఈరోజు జరిగేటువంటి ప్రమాదాలు కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది.